హాయ్ అండి. అందరికీ నమస్తే. గురు పుష్య యోగం ఇంతవరకు తెలియని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఈ గురు పుష్య యోగంని మనం మంచిగా ఉపయోగించుకుంటే అమ్మవారి కరుణా కటాక్షం మన ఇంటి పైన ఖచ్చితంగా ఉంటుంది అని అనడంలో ఎలాంటి సందేహము లేదు. గురుపుష్య యోగం ఈ సంవత్సరంలో 4 సార్లు వచ్చింది. సో, అందుకని ఫిబ్రవరిలో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ త్వరలో వచ్చే గురుపుష్య యోగంని తప్పకుండా ఉపయోగించుకోండి. గురుపుష్య యోగం వేళ లక్ష్మీదేవిని పూజించడం వల్ల అనేక సమస్యలు తొలుగుతాయని మన పండితులు చెప్తున్నారు. ఈ పవిత్రమైన రోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించండి. చాలా చాలా మంచిది. అలాగే అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ గురుపుష్యం యోగం రోజు మాత్రం వివాహ కార్యక్రమాలు చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే దీని ప్రభావం మొత్తం వంశం మీద పడుతుందని. మరి అమ్మవారి అనుగ్రహం కోసం ఎలాంటి పనులు చేయాలి? గురుపుష్య యోగం ఎంత మంచిదో ఒకసారి తెలుసుకుందాం. పుష్య నక్షత్రం గురువారం వస్తే దాన్ని గురుపుష్య యోగం అంటారు. ఇది సెప్టెంబర్‌లో ఉంది. సో, తప్పకుండా అందరూ ఉపయోగించుకోండి. అలాగే ఈ గురుపుష్య యోగ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఈ నెలలో గురుమంత్రాన్ని పఠిస్తే చాలా మేలు జరుగుతుంది. ఈ యోగం రోజు మనం కొత్త ఇంటి నిర్మాణం మొదలు పెట్టడం గాని, మొదటి రాయి పెడతాం గదా! ఆ రాయి కనుక ఈరోజు పెడితే చాలా చాలా మంచిదని మన పండితులు చెప్తున్నారు. కొత్త కార్యక్రమాలు, కొత్త దుకాణం, అలాగే గురువుల జ్ఞానం పొందడానికి, అంతేకాకుండా బంగారం, నగలు, వెండి కొనడానికి చాలా మంచి రోజని చెప్తారు. ఈరోజు బంగారం కనుక కొంటే మళ్ళీ సంవత్సరం కల్లా ఖచ్చితంగా మన ఇంట్లో మళ్ళీ బంగారం తెచ్చుకోవడానికి మంచిగా అలా కలిసొస్తుందని మన పండితులు అయితే చెప్తున్నారు. కొత్త ఇంటి కొనుగోలు లేదా కొత్త ఇంటి పునరావాసానికి శుభ సమయం. గురుపుష్య యోగం పెద్ద వ్యాపారాల ప్రారంభానికి కూడా ఈ కాలం ఎంతో సానుకూలంగా ఉపయోగపడుతుంది. ఎంతో మంచిగా కలిసి వస్తుంది. ఇక ఈరోజు అన్ని శుభకార్యాలు చేయొచ్చు. ఈ పవిత్రమైన రోజున భక్తులు విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటారు. గురు పుష్య యోగం పుష్య అంటే 27 నక్షత్రాలలో 8వ నక్షత్రాలలో ఒకటి అని అర్థం. పుష్య నక్షత్రం ఒక పోషకుడిని సూచిస్తుంది మరియు ఈ నక్షత్రం కింద జన్మించిన వ్యక్తులు శక్తివంతులు ఆధ్యాత్మికంగా కూడా జ్ఞానం మరియు అవగాహన కలిగి ఉంటారు. ఈ నక్షత్రం బృహస్పతి మరియు శనిచే పాలించబడుతుంది. ఇది మంచి కలయిక అని అర్థం. గురువారం నాడు బృహస్పతి పుష్య నక్షత్రంలోకి వచ్చిన రోజు ఈ శుభయోగం ఏర్పడుతుంది. దీనిని గురు పుష్య యోగంగా పిలుస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా సత్యనారాయణ కథను ప్రదర్శిస్తే అంటే సత్యనారాయణ పూజ చేసుకుంటే చాలా పుణ్యం. గురు పుష్యయోగ సమయంలో నిర్వహించే ఏదైనా కార్యకలాపం లేదా ఇలాంటి ఈవెంట్స్ అయినా కూడా మంచి లాభాన్నిస్తుంది. అలాగే కొత్త వాహనాన్ని కొనుక్కోవడానికి బంగారం, ఆభరణాలు, అలాగే కొత్త వ్యాపారం, భూమి, ఆస్తి మరియు ఇల్లు కొనుగోలు, గృహప్రవేశానికి కూడా చాలా మంచిది. ఈ నక్షత్రం పసుపు నీలమణిని ధరించడం ఉత్తమం. అందుకే పసుపు అయినా తెచ్చుకోవాలి కొద్దిగా ఇంటికి ఆ రోజు అని అంటారు. గురువారం కదా! అలాగే బంగారంతో సమానమైన పసుపునైనా తెచ్చుకోవాలని చెప్తారు. ఒకరు తప్పనిసరిగా సత్యనారాయణ పూజ మరియు హవాన్ చేయాలని చెప్తున్నారు. ప్రజలు ఈ ప్రత్యేకమైన రోజు శ్రీయంత్ర పూజ మరియు లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు దేవాలయాన్ని సందర్శించి అరటి చెట్టు కింద నీరు, బెల్లంతో పాటు చనదాలు సమర్పించవచ్చు. శనగలు సమర్పించాలి. ఈ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. ఆ రోజు ఓం గ్రాం క్రీం గ్రోం సహ గురవే నమః ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు మీకు వీలు అయిన దాన్ని బట్టి పఠించండి. చాలా చాలా మంచిది. ఇక తెలుసుకున్నాం కదా గురుపుష్య యోగం ఎంత మంచిదో. ఒక్క వివాహాలకి తప్ప మిగతా మంచి పనులకి బాగా కలిసొస్తుందని మన పండితులు, పెద్దలు, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి.
కాబట్టి ఈ గురుపుష్య యోగాన్ని తప్పకుండా మీరు అందరూ ఉపయోగించుకొని ఇంటిల్లిపాదికి హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. మరి ఏదైనా ఒక మంచి స్పెషల్ డే వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి కదా! దేవుళ్ళ ఆశీర్వాదం ఉంటేనే కదా మనందరం మంచిగా ఉండేది. సో, అందుకే ఆహ్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌కి సపోర్ట్ ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.